ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అడుగు పడింది. భారతదేశంలోనే భారతదేశపు సంబంధించినటువంటి డిఆర్డిఓ కనిపెట్టినటువంటి భారతదేశపు కంపెనీలతో నడిపించినటువంటి నేత్ర అవాక్స్ ఏదైతే మనకి విమానంలాగానే ఉంటుంది, విమానం కాదు. అదే సందర్భంలో మనుషుల్ని ఎక్కించుకెళ్ళేటువంటి విమానం కాదు, కానీ గాల్లో ఎగిరేటటువంటి విమానం. అది 360 degrees విజువలైజ్ చేస్తుంది, గ్రౌండ్ లెవెల్ దాకా ప్రొజెక్షన్ చేస్తుంది. అవసరమైతే బాంబులు పెట్టుకుని వెళ్ళి అది పేలిపోయి అవతలోడని పేల్చేస్తాయి. ఇట్లాంటిది ఏదైతే అవాక్స్ అమెరికా వాడికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలు యుఏవి ఏదైతే ఉందో అట్లాంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ ఇచ్చేశారు. ఎఫ్ఓసి అంటారు. నేత్ర అవాక్స్కి వచ్చేటప్పటికి మొత్తం 3 EMB 145 ప్లాట్ఫామ్స్ క్లియర్ చేసుకొచ్చారు. అట్లాగే ఇండోజీనియస్ AESA రాడార్ 360 degrees ఏరియల్ అండ్ మారిటైమ్ సర్వైలెన్స్కి పనికొస్తుంది. అలాగే ఫైటర్ జెట్స్ని డిటెక్ట్ చేస్తుంది. అలాగే వాటిని దెబ్బతీసేటటువంటి 200 కిలోమీటర్ల రేంజ్లోనే కనిపెట్టి దెబ్బతీసేటటువంటి సిస్టమ్. రియల్ టైం బ్యాటిల్ మేనేజ్మెంట్కి అద్భుతమైనటువంటి నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్కి ఉపయోగపడుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. నార్దర్న్ అండ్ వెస్ట్రన్ ప్రాంతాలలో దీన్ని ప్రత్యేకించి మొబైలైజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇది విదేశాలకు సంబంధించిన అవాక్స్ని మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అది దానికి అయ్యే ఖర్చులు 1/4 ఖర్చు ఇది చేస్తున్నారు. నేత్ర MK2 ఎయిర్బస్ A321 అనేటటువంటిది ఇక రాబోయేటటువంటి రోజుల్లో GN రాడార్ అనేటువంటిది నెక్స్ట్ ప్లాన్ కింద మూవ్ అవుతున్నారు.